నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఇప్పుడు దేశ రాజకీయాలు చూసుకున్నా, రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నా కొంత ఎందుకో ఆందోళనగానో అలజడుగానో అనిపిస్తుంది. ఎలక్షన్లు ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా 3 సంవత్సరాల కాలం ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పటికప్పుడు చూసుకుంటే ఇంకో 6 నెలల్లోనే ఎలక్షన్లు వస్తాయా? ఇక దీనికి తగ్గట్టు ఇప్పుడు కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరం చూసినాం. ఇప్పుడు మళ్ళా సరే ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు కాకపోయినా కూడా దేశంలో జరుగుతున్న మనకు సంబంధం లేదు కాబట్టి ఎన్నో యుద్ధం అయితే మనకేందనుకుంటారు కదా, మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆల్రెడీ మనం చూస్తున్నాము గ్యాస్ కోసము బారులు తీరి ఏ విధంగా ఉన్నారు, హోటళ్ళన్నీ మూతపడుతున్న నేపథ్యము. సో పెట్రోలు డీజిలు ఇవన్నీ కూడా యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, అసలు యుద్ధం ఎందుకు వచ్చింది, సో ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఏమన్నా కదలికలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన మనము డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సో చాలా అన్ని విధాలుగా, మరి భాషా పండితులు అంటారా, భాషా కోవిదులు అంటారా, పొలిటికల్ అనలిస్ట్ అంటారా, మొత్తానికి మనం తననే పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే సార్. ముందుగా మీరు, ఎందుకంటే మీవి చాలా ఉన్నాయి, మీకు జర్నలిజంలో ప్రావీణ్యం, జ్యోతిష్యంలో ప్రావీణ్యం, తర్వాత ఒకటి కాదు మీకు సబ్జెక్టు అన్నిట్లో సమకాలిక అవగాహన ఉంది కాబట్టి మీరేం మా మిర్రర్ ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి సార్. శ్రీ గురుభ్యో నమః. మిర్రర్ టీవీ ప్రేక్షకులకి శుభాశిస్సులు, శుభాకాంక్షలు. జ్యోతిష్యం, జాతకం ఈ రెండు కూడా ఒక విభిన్నమైనటువంటి భావార్థాలు ఉన్నటువంటి అంశం. అసలు జాతకానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు, రెండు ఒకటి అంటారు కదా. జ్యోతిష్యం జాతకం ఇప్పటివరకు తెలిసింది, అరేదో జ్యోతిష్యం అంటే ఎవరైనా పోతే చూపించుకుంటే ఒక పర్సన్కి సంబంధించింది జాతకము జ్యోతిష్యము చూపించుకుంటారు, వాళ్ళనే జ్యోతిష్కులు అంటారు అనేది కూడా ఉంది కదండి. ఇక్కడ ఇదే ఇక్కడ లాజిక్ మనం మిస్ అవుతున్నాం. జాతకం చెప్పేవాడిని సిద్ధాంతి అంటారు, పంచాంగాన్ని రాసేవాడిని పంచాంగకర్త అంటారు, జ్యోతిష్యం చెప్పేవాడిని శాస్త్రవేత్త అంటారు. టీచర్ వేరు, మాస్టర్ వేరు, అడ్వకేట్ వేరు, లాయర్ వేరు, ప్లేడర్ వేరు, రకరకాలు. ఇది ఒక డిఫరెంట్ వేరియంట్స్ అనమాట. సో ఇక్కడ నేను జ్యోతిష్యుడిని కానీ జాతకాలు చెప్పేవాడిని కాదు. జ్యోతిష్యము అంటే ఇది ఒక సమిష్టి సారం. భూ ఉపరితలం మీద జరిగేటువంటి ప్రతి సంఘటన, ఖగోళంలో జరిగేటువంటి గ్రహాల కదలికలు, వాటి మార్పులు, వాటికి సంబంధించిన అంశాల మొత్తాన్ని క్రోడీకరించి దాన్ని ఒక ఫలిత రూపంలో తీసుకొచ్చేది జ్యోతిష్యం. వ్యక్తిగత జాతకం వచ్చేసరికి ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు చస్తావు, మధ్యలో పెళ్ళి ఏంటి, పెటాకులేంటి, పిల్లలు పుడతారా పుట్టరా, ఉద్యోగం వస్తుందా రాదా, విదేశాలకు పోతామా పోమా, ప్రాపంచిక సుఖాలుని చెప్పేటువంటిది జాతకం. జ్యోతిష్యం అంటే ఎక్కడ యుద్ధాలు వస్తాయి, ఎక్కడ ఉత్పాతాలు వస్తాయి, ఎక్కడ ఉల్కాపాతాలు జరుగుతాయి, ఏ సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క పరిస్థితులు ఏంటి, దీని ప్రభావం చేత ఖగోళం నుండి గ్రహాల యొక్క కదలికలను బట్టి ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఎప్పుడు గ్రహణాలు వస్తాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు సునామీలు వస్తాయి ఇత్యాది మొత్తాన్ని క్రోడీకరించి చెప్పేటువంటిదే ప్రాపంచిక జ్యోతిష్యం. దాన్నే మేధిని జ్యోతిష్యం అన్నారు. సో నాలాంటి మేధిని జ్యోతిష్యులు ప్రపంచంలో 2 ఉన్నాం. మేధిని జ్యోతిష్యం భారతదేశంలో నేను ఒక్కడిని ఉన్నాను. అమెరికాలో ఇంకొక లేడీ ఒక ఆమె ఉంది, బయటికి చెప్పదు, మొత్తం ఏదో డాక్యుమెంట్ ఇచ్చేస్తుంది. గతంలో మనకు బాబా వంగ అనేటువంటి వాళ్ళు త్రికాలజ్ఞానులు. సో కాబట్టి ఇక్కడ జ్యోతిష్యానికి జాతకానికి నక్కకు నాకిలోకానికి తేడా ఉంది. అవి తెలియక జ్యోతిష్యుడు జాతకం చూతాడని, జాతకుడు చూతాడని చెప్పేసి వీళ్ళని మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అనే రకాల టైటిల్స్ పెట్టుకొని ఇంకా తీసుకొని ఒక పద్మశ్రీ ఒకటే తీసుకోవాలి జ్యోతిష్యులు, మిగతా అవన్నీ తీసుకుంటున్నారు. సో కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి నన్ను జాతకుడిగా చూడొద్దు, జ్యోతిష్యుడుగా చూడాలి. అర్థమైంది. సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒకటి వచ్చింది, ఇప్పుడు గ్రహాల దానిపైన బట్టి ప్రపంచంలో ఏం జరుగుతున్నది. ఇప్పుడు ఆ గ్రహాలలో ఏం మార్పు వచ్చిందని చెప్పేసి నిజంగానే పరిస్థితుల వల్ల వస్తుందా, గ్రహాల వల్ల వచ్చిందా, ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరబడి ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతుంది. ఇది దాని ఎఫెక్ట్ మనకు కూడా పడుతుంది. ఆల్రెడీ భయంలో ఉన్నారు.
పోనీ మనకు వచ్చేసి అవి ఉల్కలో లేకపోతే మిసైల్స్ మనకి రాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ పడేది చాలా పడే అవకాశం ఉంది. అనేక రంగాల మీద పడుతుంది ప్రభావం. ఎగ్జాక్ట్లీ. దేనికి వచ్చింది యుద్ధము, ఎప్పుడు పోతుంది? మెయిన్ ఇప్పుడు ఈ గ్యాస్ కొరత, ఈ డీజిల్ కావచ్చు, ఇవి కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఒక్క దాని మీద ఎఫెక్ట్ పడితే ఎన్ని రంగాల మీద పడుతుందో తెలుసు. 100%. అందరిది ఎప్పుడు పోతుంది, అమ్మయ్య అని ఎప్పుడు ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు కదా, ఎప్పుడు ఇది ఖగోళంలో ఏర్పడేటువంటి గ్రహణాలు ఏవైతే ఉన్నాయో, గ్రహణాల ప్రభావం, ఆ గ్రహణము పట్టున్నటువంటి సమయం ఏ ప్రాంతం మీద ఎక్కువ ప్రభావం చూపుతుందో ఆ ప్రాంతాలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. నెంబర్ 1. రెండోది 6 గ్రహణాలు ఒకచోట చేరడం, 4 గ్రహాలు ఒకచోట చేరడం, 5 గ్రహాలు ఒకచోట చేరడం, ఇట్లాంటివి మనకు 2019 నుంచి గ్రహణాల మధ్య అనేక రకాల ఎఫెక్ట్స్ వచ్చాయి. 2019లో వచ్చినటువంటి చంద్రగ్రహణ ప్రభావం చైనా ప్రాంతంలో ఎక్కువగా ప్రసరించడం చేత మనకు కరోనా వైరస్ అనేటువంటిది ఆ ప్రాంతం నుంచి ఇటు వచ్చింది. మరి ఎక్కడో కరోనా చంద్రగ్రహణం ఎక్కువ సమయం చైనాలో ఉంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడింది? భారతదేశంలో పడింది. రెండోది 2వ గ్రహణం వచ్చినప్పుడు మనకు సింధూర్, పాకిస్తాన్, భారత్ మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ రెంటి మధ్య వచ్చినటువంటి సూర్యగ్రహణం ఉక్రెయిన్, రష్యా మధ్య దాని ప్రభావం చూపుతూనే ఉంది. ఆ తర్వాత మొన్న ఈ నెలలో వచ్చినటువంటి గ్రహణ ప్రభావం ఈ యుద్ధానికి నాంది అయింది. అంటే ఒక గ్రహణం మధ్య ఒక గ్రహణం ఎఫెక్ట్ 42 రోజుల పాటు ఏదో ఎఫెక్ట్ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు వరకు భీకరమైనటువంటి యుద్ధాలు జరగడం, గెరిల్లా పోరాటాలు ఉత్పత్తి అవ్వడం, ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మనకు అందుబాటులోకి రాకపోవడం, ఆక్వా రంగం, మెడికల్ రంగం, టెక్స్టైల్ రంగం, అట్లాగే ఇక చిన్న చిన్న వ్యాపారాల మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడతాం. భారత్కి 30% ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన గ్రహణం కేవలం 5 నిమిషాలు మాత్రమే మనకు ప్రభావం చూపింది. చంద్రోదయం నుంచి 5 నిమిషాలే గ్రహణం పూర్తయిపోయింది మనకు. దాని ప్రభావం మనకి ఏమి లేకపోయినా కూడా 30% ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ట్రంప్ తీసినటువంటి కొన్ని ఫైల్స్ వచ్చినాయి, ఈ మధ్య సెక్స్ స్కాండల్ ఫైల్స్ కొన్ని వచ్చినాయి. ఆ ఎప్స్టీఎం ఫైల్స్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు రాజీనామా చేయాలా వద్దా అన్నటువంటి అంశాలు కూడా చర్చలోకి వస్తాయి. ప్రతిపక్షాల బలం పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రతిపక్షాల వాయిస్ ఎదుర్కొనేటువంటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉండకపోవచ్చేమో అన్న ఆలోచన కలుగుతుంది. రెండవది, తాను తీసిన గోతిలో తానే పడినట్టు నవంబర్లోగా ట్రంప్ రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అందులో నవంబర్లో మనకు అక్కడ ఉప ఎన్నికలు కొన్ని ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత, ఉద్యమాలు, పబ్లిక్ బయటికి రావడం, మొత్తానికి అమెరికా కూడా కాస్త అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. అమెరికా కూడా అతలాకుతలం అంటే ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు మొత్తము ఇప్పటికే శని మీనంలో ఉన్నాడు. కుంభంలో నుంచి కుజుడు పోయి మీనంలో కలిసినప్పుడు ఇంకా యుద్ధ వాతావరణం మొదలవడం, మనకు ఉత్తర ప్రాంతంలో కాదుగా సైనికుల యొక్క చొరబాట్లు మళ్ళీ కొంత ఉద్రిక్తత మనకు ఏర్పడతాయి. సో కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ సమయంలో ఒక సైనికుడిగా కానీ పనిచేయకపోతే రాబోయే ఉత్పన్నాలకు మనమే మరణ శాసనం రాసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మొట్టమొదట ఆహార నియంత్రణ ఏప్రిల్ 2 వరకు భారతీయుడు కూడా పాటించాలి. ఒకప్పుడు 1995లో మనకు గతంలో ఒకసారి ఆహార కొరత వచ్చింది. ఆ కొరత వచ్చినప్పుడు ప్రధానం చేశాడంటే మనకు వారంలో ఒకరోజు భోజనం మానేయండి, వారంలో ఒకరోజు భోజనం మానేయండి. అప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు భారతదేశానికి అధినాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆనాడు శనివారం నాడు ఉపవాసం ఉండేవాళ్ళు. అంటే భారతదేశంలో ఒకరోజు ఒక మనిషి అన్నం మానేస్తే
దాని నిలవ మనకు సంవత్సరం పాటు వచ్చేదట. అందువల్ల శనివారం ఉపవాసం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ద్రవ్య వినిమయం తగ్గింది కాబట్టి ఆ దాని ప్రకారం మనం ఉపవాసం ఉంటే ఆహారాలు పెరిగాయి. ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు వరకు అంటే రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రతి భారతీయుడు కూడా గ్యాస్ వాడకం తగ్గించాలి, వాటర్ వాడకం తగ్గించాలి, వాహనం వాడకం తగ్గించాలి, ఇంధన వాడకం తగ్గించి పొదుపు అనేటువంటిది చేయగలిగితే కేంద్ర ప్రభుత్వానికి మనం ఒకంత సమిధగా మారినట్లే. ఈరోజు ప్రధానమంత్రి మీడియా ముందుకు వచ్చి మేము గ్యాస్ కొరత లేకుండా చేస్తున్నాం, ఆయిల్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నామంటే దాని సంకేతం ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి, గ్యాస్ వేస్ట్ చేయొద్దు, ఆహారాన్ని దుర్వినియోగం చేయొద్దు, ట్రాఫిక్ సమయంలో బళ్ళ ఇంజిన్లు ఆపేసేయండి, అత్యవసరమైతేనే కారు బయటికి తీయండి. ఇట్లా మనకు మనం నియంత్రించుకోకపోతే రాబోయే రోజుల్లో మనం ఇక్కడ యుద్ధం లేకపోయినా ఆకలి కోసం, ఆయిల్ కోసం, గ్యాస్ కోసం యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయనే సంకేతాలను మనం ఈ గ్రస్తులు చెబుతున్నాయి.